క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, హల్లెలూయా. గుండం బోరులు గుండు గుడుములు చెప్పట్లే. ఏంటో పక్కన చూస్తున్నా, మీ అమ్మాయి కూర్చేద్దామన్నా. నేను చెప్పింది మీరు చెప్పాలా అంటే ఇక్కడ లేదు మీ మనసు ఎక్కడో. అందరు నా మొఖాలు కనబడుతున్నాయి, పేరు పేరుని చెప్తా సరిగా వినకపోతే. అందరం వాక్యం చదువుకుందాము త్వరగా. ఈ సంవత్సరం త్వరగా అవజేద్దామని చూస్తున్నాం మీ సహకారాన్ని బట్టి. అర్థమైందిగా, మీ సహకారం బట్టే ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా, మీకు ఆ మధ్యలో కుర్చీలు ఖాళీ ఉన్నాయా? వస్తున్న వాళ్ళు సరే కూర్చోబెట్టు. 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యేసుక్రీస్తు జ్ఞాన విధానం మెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసయ్యకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మా వాళ్ళు చదవట్లేదు అనుకుంటా, గట్టి చదవండి, ఆడలతో పోటీ పడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వాధికారైన ప్రభువా, ఈ క్రిస్మస్ రోజున, ఈ పర్వదినాన్న అయా లోకమంతా ఆనందంగా సంతోషిస్తున్న ఈ దినాన్న, ఇదిగో తన భీమునిగూడెంలో షాలేం గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా ఈ క్రిస్మస్ వేడుకను జరపటానికి అయా నిర్వహించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అయా ఈ దినాన్న మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి ఇదిగో 18వ వచనం నుంచి 25వ వచనం చదవబడిన లేఖన భాగము ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మా హృదయాంతరంగాల్లో మీ ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు బహుబలంగా జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా హల్లెలూయా అన్నప్పుడు 2 చేతులు వస్తాయని చూస్తున్నా అంటాను. ఎన్నిసార్లు చెప్పాలి? ఆదివారం చెప్పి, శుక్రవారం చెప్పి, గృహ కూడికలు చెప్పి, పండగ రోజు కూడా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో యవనస్తులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేయండి. పెద్దవారు ఉన్న కుర్చీలు అడ్జస్ట్ అవ్వండి. చదవబడిన లేఖన భాగములో ఈ దినాన్న దేవాది దేవుడు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతుండగా, ఆ ప్రాముఖ్యమైన సందేశాన్ని ఈరోజు దేవుని యొక్క లేఖనాలలో ఆయన వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేస్తూ మన జీవితంలోకి ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ క్రీస్తులో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో
22వ వచనాన్ని 23వ వచనం మనం గమనించినట్లయితే, ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు, ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆమెను చెప్పండి. చూడండి, దినాన్న దేవుని పిల్లలుగా మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ 23వ వచనములో ఈ క్రిస్మస్ పర్వదినాన్న దేవుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తుండగా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ సంవత్సరం త్వరగా ముగించాలనుకుంటున్నాం, త్వరగానే ముగించడం ప్రయత్నం చేద్దాము. మీరు నాకు ఏకీభవించిన దాన్ని బట్టి అది ఉంటుంది. చదవబడిన వాక్యములో మనం అనేక పర్యాయాలు పరిశీలన చేసిన విధంగా ఈ దినాన్ని కూడా ఒక మాటను మనము పరిశీలన చేసుకుంటున్నాము. ఆ మాట ఏంటంటే ఇమ్మానుయేలు. ఏమండి? ఇమ్మానుయేలు. ఆ ఇమ్మానుయేలు అనేటువంటి ఆ మాటకు ఒక అర్థం ఉంది. అర్థములో 3 ముక్కలు ఉన్నాయి. దేవుడు మనకు తోడు. చెప్పండి. నేను చెప్పినట్టు మీరు చెప్పాల. దేవుడు మనకు తోడు. మీరు చెప్పండి. ఆమేన్. ఈ 3 విషయాలు చాలా అత్యంత ప్రాముఖ్యమైనవిగా ఈరోజు దైవ గ్రంథం నుంచి మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో యేసు ప్రభు వారికి 350 పేర్లు, బిరుదులు ఉన్నాయి. ఆయనకి ఎన్ని పేర్లు, బిరుదులు ఉన్నాయి? హల్లెలూయా. అవన్నీ కూడా ఆయనకి ఇవ్వబడిన పేర్లు కానీ ఆ బిరుదులు కానీ చాలా వివరణాత్మకమైనటువంటి పదాలు. ఒక్కో పదాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఒక్కో పదానికి ఒక్కొక్క వివరణ, ఒక మర్మయుక్తమైనటువంటి మర్మాలు ఆ మాటల్లో దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మనము అందరం కూడా ఒక మాట మీద దృష్టి పెట్టుకుందాం. ఆ మాట ఏంటంటే ఇమ్మానుయేలు. ఆ మాట మీదే మన ఆలోచన, మన మనస్సు, మన దృష్టి అంతా కూడా దాని మీదనే ఈరోజు ఉంచి కొద్ది సమయము ఆ ఇమ్మానుయేలు అనే మాటను మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుని స్తోత్రం. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, బైబిల్ గ్రంథములో ఈ ఇమ్మానుయేలు అనే మాట 3 సార్లు రాయబడి ఉంది. బైబిల్ గ్రంథములో 3 సార్లు రాయబడి ఉంది. మీరు రాసుకుండా వచ్చిన భాగం తెలియపరుస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములోను, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనములోను, అలాగే మనం చదవబడిన మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ఈ మాట ఉంటుంది. రాసుకున్నారా? 1 యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము, 2ది 8వ అధ్యాయము 8వ వచనము, 3ది మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఇమ్మానుయేలు అనేటువంటి మాటను మనం 3 సార్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తాము యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం లేక ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో కానీ, ఇదిగో కన్యక
గర్భవతివై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అనే మాటను చూస్తాం. దీనికి ఒక ఉన్నతమైనటువంటి అర్థాన్ని బైబిల్ గ్రంథం నుంచి చూస్తాం. చూడండి, దేవుడు మనకు తోడై ఉన్నాడనే మాటకు ఒక అద్భుతమైనటువంటి మీనింగ్ను ఇక్కడ బైబిల్ గ్రంథంలో బైబిల్ పండితులు తెలియపరుస్తున్న మాట దేవుని సన్నిధి. ఏమంటండి? దేవుని సన్నిధి, ద గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధి, దేవుని స్తోత్రం. అదేవిధంగా రెండవది ఏంటంటే అదృశ్య దేవుని యొక్క ఉనికి. రెండవది అదృశ్య దేవుని యొక్క ఉనికి, దేవుని స్తోత్రం. ఇప్పుడు మాటను గమనిద్దాము. ఇమ్మానుయేలు అంటే దేవుని సన్నిధి. చెప్పండి. ఈ పక్క కూర్చున్నవారు చెప్పండి, కుర్చీల్లో. ఈ పక్కన కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి, దేవుని సన్నిధి. హల్లెలూయా. మీరెప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతమంది భయపడ్డారు? ఇలా కాదు, ఇలా ఎత్తవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ దించేశారేంటి? అప్పుడప్పుడు నేను కూడా భయపడతా. ఒంటరిగా ఉన్నప్పుడు నేనే సిగ్గుపడను, మీరు దాచుకుంటున్నారు. అంటే ఇంచుమించుగా 199 మంది ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతారు, భయభ్రాంతులు అవుతూ ఉంటారు. అవునా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితం ఏమైందంటే పతనం అయిపోయింది. మన జీవితము పతనం అవటం వల్ల ఈ ప్రాపంచిక జీవితము చాలా భయంకరంగా కనబడుద్ది. చాలా భయంకరంగా కనబడుతుంది. ప్రత్యేకించి మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు భయం అనిపిస్తుంది, భయపడతాం, భయభ్రాంతులకి గురవుతూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది ఏమని తెలుసా, ఇప్పుడు ఎవరైనా నాకు తోడుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా నాకు తోడుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి భావన మన అందరికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరైన తోడు ఉండటం ఎప్పటికీ మంచిదే. ఏ తోడు? తోడులో కూడా రకాలు ఉన్నాయి కదా, అందులో ఏ తోడు కావాలి? సరైన తోడు ఉండటము ఎప్పటికీ మంచిదే. అందుకే ఎప్పుడైనా మనం ఏం చేయాలంట? సరైన తోడుని చూసుకోవాలి. అప్పుడప్పుడు మన తోళ్ళు ఎలాంటి తోళ్ళు ఉంటాయి? మంచి తోడు ఉండదు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వాడుకోవటమా, వదులుకోవటమా, ముంచటాలా, ఇలా కొంతమంది ఉంటారు. అయితే మనం ఎవరము? దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలం. మనం ఎప్పుడు కూడా ఏమి ఎన్నుకోవాలి? సరైనటువంటి తోడును మనము ఎన్నుకోవాలి, తోడును కోరుకోవాలి. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథం 4:9 అంటున్న మాట ఏంటంటే, ఒంటిగాడ యునుట కంటే ఇద్దరు కూడి యునుట మేలు. చెప్పండి. ఒంటిగా ఉండుట కంటే ఇద్దరు కూడి యునుట మంచిదని, మేలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనకి ఎప్పటికైనా, అందుకే పిల్లోడు పెళ్ళిడికి రాగానే ఏమంటారు?
ఏదైనా తోడు చూడాలి. ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చిందనుకో ఏమంటారు? తోడు చూడాలి. తోడు లేకపోతే పాడైపోతారు. తోడు లేకపోతే పాడైపోతారు. అందుకే ఈ దినాన్న దేవుని పిల్లమైన మనం గమనించాలి, మనం మంచి తోడు ఎన్నుకోవాలి. అది మనకు క్షేమము, మనకు మేలుకరమైంది, అది మనకు దీవెనకరంగా ఉంటుంది. అందుకే క్రిస్మస్ రోజున మనము ఒక మంచి తోడును ఎన్నుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నమ్మకమైనటువంటి సహవాసం యొక్క సన్నిధి మనకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సాన్నిధ్యమైనటువంటి సన్నిధిగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా అంటే మన స్నేహితుల కంటే, మన బంధువుల కంటే, మన రక్త సంబంధికుల కంటే అత్యంత నమ్మకమైన సహవాసం ఎక్కడుందంటే అది ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసము ఏం చేస్తూ ఉందంటే మనకి ఒక ఉన్నతమైనటువంటి శాశ్వతమైన నమ్మకమైన ఒక మంచి భరోసానిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జాతి వేలాది సంవత్సరాలుగా దేవుని ఉనికిని, దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూనే ఉంది. మానవ జాతి వేలాది సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఉనికిని వెతుకుతూనే ఉంది కదా. అసతోమ చదువుకునే పిల్లలు అంటే దాంట్లో ఉన్న ప్రార్థన అంతా ఏం చేస్తుంది? దేవుని వెతుకుతుంది, దేవుని వెతుకుతుంది. ఏమని? నేను చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు. నేను అసత్యములో ఉన్నాను. ఇది చాలాసార్లు మనం మాట్లాడాం, గుర్తు చేస్తున్నాం జస్ట్. అంటే ఈ ప్రపంచం అది ఏ ప్రాంతమైనా, అటు ముస్లిం దేశాలైనా, ఇటు హైందవ దేశాలు కొన్ని ఉన్నాయి, 2-3 క్రిస్టియన్ దేశాలైనా, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దేవుని వెతుకుతున్నాయి. ఎన్ని సంవత్సరాలుగా? వేల సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జాతికి దేవుని యొక్క సన్నిధి యొక్క ఆవశ్యకత గురించి దేవునితో మోషే మాట్లాడుతున్న మాటను మనం గుర్తు చేసుకుందాం. మానవునికి ఏం కావాలి? దేవుని యొక్క సన్నిధి కావాలి. ఆ దేవుని సన్నిధి యొక్క ఆవశ్యకత, దాని గొప్పతనం ఏంటో మోషే దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిర్గమకాండములో 33వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, 33వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ఆమేన్, హల్లెలూయా. అంటే మోషేకి అర్థమైంది ఏమని? దేవుని సన్నిధి యొక్క ఆవశ్యకత, దేవుని సన్నిధి యొక్క గొప్పతనం అర్థమైంది.
దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అన్నాడు. చెప్పండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు దేవుడు. ఆమెన్. ఆ మాట మనం వింటే ఏం చేస్తాం? చంకలెగరియం, ఎగిరి గంతేయం, నాకు మించిన వాడు లేడు. అవునా? హల్లెలూయా. నాకు కూడా కొద్ది గర్వం వచ్చింది రాత్రి. ఎందుకు తెలుసా? అందరం కలిసి గట్టిగా ప్రార్థన చేస్తాం. ఏమని? రేపు ఎండ రావాలని. మీరు చేయలేదా? నేనే చేసా, ఇక్కడే చేసా. ఆమెన్. ప్రార్థన అయ్యేలోపు ఏమైంది? మొత్తం అయింది. కొద్ది గీర్ వచ్చింది నాకు. చూసావా, మన సాలెం గాస్పెల్ మినిస్ట్రీలో మనం అందరం ప్రార్థన చేసి ఏం చేసాం తెలుసా? పొద్దున ఫోన్ చేసి కొంతమంది, అయ్యా మేము ప్రార్థన రాలేకపోతున్నాం అన్నారు. అన్న మాకు ఇలా వర్షం వస్తుందండి అన్నారు. అవునా? మాకు ఇక్కడ చినుకు పడతలేదు అన్న. అవునా అన్నారు వాళ్ళు. హల్లెలూయా. అవును, మన దేవుడు ఎవరు? మనకు తన సన్నిధిని తోడుగా ఉంచేవాడు. ఈ దినాన్న దేవుడు ఏం చేశాడు? తన సన్నిధిని మనకు తోడుగా ఉంచాడు. ఆమేన్. రాత్రి ఎందుకు వర్షం వచ్చింది తెలుసా? ఈ క్రిస్మస్ చేస్తున్నామని ఇక్కడ ఎవరు ప్రార్థన చేయలే. ఈ సంఘస్థులు కానీ అలా అయ్యగారు కానీ ప్రార్థన చేయలే. ఎంతవరకు చర్చిని ఎలా డెకరేషన్ చేయాలి, దానికి ఏం పెట్టాలి, ఏం తేవాలి, ఇదే ఆలోచించారు. కానీ అయ్యా మహిమకరంగా ఇది జరగాలని సంఘస్థులు ప్రార్థన చేయలేదు, అయ్యగారు కూడా ప్రార్థన చేయలేదు. ముఖం మీద చెప్పేస్తున్నా. అవునా కాదు? వాళ్ళు ఇప్పుడు చెప్తారు కాసుకున్నాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు విసురుకుంటున్నారు. ఇప్పుడు విసురుకుంటున్నారు. ఏం చేస్తే జరిగింది? అందరం కలిసి ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు ఏం చేశాడు? తన సన్నిధిని మనకు తోడుగా ఉంచాడు. హల్లెలూయా. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి లేకుండా, చెప్పండి చెప్పండి, నీ సన్నిధి రాకుండా ఇలా ఎవరికి నోరు లేదు. చెప్పండి, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని ఎక్కడికి పోనివ్వకో. ఒక్కడ ఆమె అనరు. చెప్పండి, నీ సన్నిధి రాకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి పోనివ్వకో. అంటే మోషేకి అర్థమైంది. ఏమని? ఆయన సన్నిధి మనకు తోడుగా రాకపోతే మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నీ కృప లేకపోతే ఒక అడుగు వేయలేను, నీ కృప లేకపోతే నేను బతకలేను, నీ కృప లేకపోతే అది చేయలేను, నీ కృప లేకపోతే ఇది చేయలేను అంటాం కదా. అదే ఆయన సన్నిధి తోడుగా రాకపోతే మోషే అంటాడు, నేను ఏడికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. అర్థమైంది ఆయనకి. ఏమది? ఆయన సన్నిధి లేకపోతే. ఇప్పుడు నువ్వు కూడా ఆలోచించు. మనం చేస్తాం క్రిస్మస్ రోజు మనం తిట్టినట్టే ఉంటుంది, కానీ అయినా సరే తప్పదు. మనం చేస్తాం, ఏదో పని మొదలెడతాం, ఆ పని అవ్వదు. అవ్వకపోతే చాలామంది అనుకునే మాట ఏంటి తెలుసా? అనుకున్నది ఏది జరగట్లే, అది చేయాలనుకున్నాను అది జరగలే, ఇది చేయాలనుకున్నాను ఇది జరగట్లే, చి చి చి. ఎప్పుడైనా రేపటి దాని గురించి ఈరోజు మోకరించిన వాళ్ళు ఉన్నారా? ఇవాళ మోకరించి అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుందాం, ఇవాళ పొద్దుట క్రిస్మస్ బాగా జరగాలని రాత్రి ఏం చేసాం? రాత్రి చేస్తే ఇప్పుడేమిచ్చాడు దేవుడు? తన సన్నిధి మనకి తోడుగా ఇచ్చాడా లేదా? ఎప్పుడు ప్రార్థన చేస్తే?
అంటే రేపు చేయాల్సిన పని గురించి ఏం చేయాలా? ఈరోజే మనం ప్రార్థన చేయాలా. చేయకోకుండా ఇక్కడికి వెళ్ళి మేకా నాకు రేపొద్దున పని ఉంది, నువ్వు పనికి వస్తావా? తీతు పని ఉంది వస్తావా? జాయిలు పని ఉంది వస్తావా అంటే వీళ్ళేమో చూద్దాం అంటారు. ఎందుకు చూద్దామన్నారు? నువ్వేమో నీ సొంత ఆలోచనతో అడిగావు, నువ్వేమో నీ పని ఉందని ఆధార బీదరగా వెళ్ళి అడిగావు. కానీ ఆ పని దగ్గరికి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళే ముందు ఎప్పుడైనా ప్రభువా రేపు నాకు పలానా పని ఉంది, నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను ఆ పని చేయలేను, కాబట్టి ఆ పనిని జరిగించడానికి కావలసినటువంటి సామర్థ్యము, కావలసిన సహాయము నాకు దయచేయమని ఈ కొన్నవారిలో ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? అడిగిన వాళ్ళు ఉంటే వాటికి చెయ్యి ఎలా వచ్చేది? ఎవరు అడగలే. హల్లెలూయా. ఇక్కడ అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి రాని ఎడలా, చెప్పండి, నీ సన్నిధి రాని ఎడలా నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకు. నేను వెళ్ళను, మీరు చెప్పండి, వెళ్ళను. అవునా? నిన్న నేను చాలా అడవుడిగా పని మీద వెళుతూ ఉన్నా. ఒక ఆయన ఎదురొచ్చి అంటాడు, రేపు పలానా చోట పెళ్ళి ఉంది వస్తావా అన్నాడు. ఇంకో చోటకి వెళ్తే ఇంకొక ఆయన కలిసి అన్నాడు, మాది రేపు గుడి ప్రతిష్ట వస్తావా అన్నాడు. వస్తావా అన్నాడు. ఏ రోజు అన్నా? రేపేంటి అన్నా? క్రిస్మస్ అన్నాడు. ఎలా చెప్పావు నువ్వు నాకు? నాకు చెప్పే ముందు నువ్వేం చేయాలి? ఆలోచించాలి కదా. నేను ఎవరిని, నాకే విషయం చెప్పాలి, ఏ టైంలో చెప్పాలో కూడా అర్థం కాకుండా చెబుతున్నావా అన్నా. ఆమేన్. చెప్పండి. దేవుని సన్నిధి రాకపోతే అంటే ఇప్పుడు ఏం చేయాలి? మోషే దేవుని సన్నిధి వచ్చేంత వరకు ఆయన కనిపెట్టి చూడాలి. మోషే మాత్రమేనా? కాదు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చేంత వరకు ఎదురు చూడాలి. చూడండి, ఒక మాట గుర్చేస్తా. ఒకరోజు బెత్పేగా గ్రామం నుంచి 2 గాడిదలను తీసుకొని యేసు ప్రభు వారు మరి ఆయన శిష్యులు ఆ గాడిద మీద మంచి బట్టలు పరిపితే యేసు ప్రభు వారు ఆ గాడిదనెక్కి ఆ గాడిద మీద యెరూషలేము అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెరూషలేములో ప్రయాణం ప్రారంభించాడు. యెరూషలేములో ప్రయాణాన్ని ప్రారంభిస్తే యేసు ప్రభు వారు ఆ గాడిదనెక్కి వెళతా ఉంటే ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు రోడ్డు మీద ఆ వైపున ఈ వైపున నిలబడి వాళ్ళందరూ ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని, కొంతమంది ఆ మట్టలు రోడ్డు మీద వేస్తున్నారు, కొంతమంది బట్టలు పరుస్తుంటే ఆ గాడిద యొక్క అడుగు ఒక్కటి కూడా నేల మీద ఆనుకోకుండా ఆ మట్టల మీద కానీ ఆ బట్టల మీద కానీ నడుచుకుంటూ వెళ్ళింది. ఆమేన్. అప్పుడు అనుకుందంట గాడిద, ఆహా నేను ఎంత గొప్పదాన్నో, నేను ఎంత గొప్పదానినో. అందుకే ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? నన్ను గణపరుస్తున్నారు, నన్ను కొనియాడుతున్నారు, నన్ను పొగుడుతున్నారు అనుకుంది. అప్పటిదాకా ఎక్కడుందా గాడిద? ఎక్కడుంది? కట్టబడి ఉంది, తాళ్లతో కట్టబడి ఉంది. కట్టబడి ఉన్నంతసేపు ఏం లేదు, దానికి వాల్యూ లేదు, దాన్ని పొగిడిన వారు లేరు, దాన్ని గౌరవించిన వారు లేరు. అవునా? కొంతమందిని అంట అడ్డంగా ఎదిగాడు. ఎలా ఎదిగాడు? ఎలా ఎదిగాడు? గాడిదలాగా. కొంతమంది అనే మాట అంటే ఆ మాటల అర్థం ఎలా ఉంది?
గాడిద చాలా హీనమైంది, గాడిద చాలా వేస్ట్, అది పనికి రానిది అని దాని అర్థం. కానీ అదే గాడిద మీద యేసుక్రీస్తు వారు కూర్చుంటే ఇప్పుడు ఆ గాడిదకు అందరూ ఏం చేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు పరుస్తున్నారు, బట్టలు పరుస్తున్నారు. గాడిద చాలా గర్వంగా దాని మీద నడుచుకుంటూ వెళుతూ ఉంది. ఆమేన్. కానీ ప్రియా దేవుని సంగమా, ఆలోచించండి, ఆ గాడిదకు అంత విలువ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆ గాడిదకు అంత వాల్యూ ఎందుకు వచ్చిందంటే ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నందుకు. యేసయ్య లేకపోతే ఆ గాడిదకి ఎవరు బట్టలు పరవరు. యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద కూర్చోకపోతే ఎవరు మట్టలు పరవరు. ఆ గాడిద మీద యేసయ్య లేకపోతే ఎవరు ఖర్జూరపు మంటలు 2 చేతులతో పట్టుకొని జయహో జయహో హోసన్నా జయము అని ఎవరు అనరు. కానీ ఇప్పుడు ఆ గాడిద మీద యేసయ్య అనేసరికి ఇప్పుడు అందరూ ఏమన్నారు? ఏమన్నారు? నేను ఇలా అన్నా కూడా అర్థం కాలే. చెప్పండి. జయహో జయహో అంటున్నారు. మీరనరా? అబ్బా మురిసిపోయింది గాడిద మురిసిపోయింది. ఇప్పుడు దాకా నేను కట్టలో కట్టబడి ఉన్నాను, ఇన్ని రోజులను నన్ను ఎవరు పొగడలేదు, ఎవరు జయహో జయహో అనలేదు, ఎవరు ఈ విధంగా మట్టలు బట్టి ఇలా బట్టలు పరిచి ఎప్పుడు నన్ను నడిపించలేదు, ఇవాళ నడిపిస్తున్నారా, నేను ఎంత గొప్పదాన్నో అనుకుంది. తెల్లారే మళ్ళీ ఆ గాడిద ఏం చేసింది తెలుసా? నిన్న ఏ వీధిలోకి అయితే వెళ్ళిందో అదే వీధిలోకి ఆ గాడిద వెళ్ళింది. నిన్న ఏ వీధిలోకి వెళ్ళిందో అదే వీధిలో తెల్లారికి వెళ్ళింది గాడిద. ఇప్పుడు బట్టలు పరిచేవాళ్ళు లేరు, ఇప్పుడు మట్టలు పరిచేవారు లేరు, ఇప్పుడు ఖర్జూరపు మట్టలు చేతబట్టి జయహో జయహో అనేవారు లేరు. ఎందుకు? నిన్న యేసయ్య ఉన్నాడు అందుకే అన్నారు, ఇవాళ యేసయ్య లేడు అందుకే ఇవాళ ఎవరు అంటలేదు. ఇప్పుడు ఆ గాడిద స్థానంలోకి మనం వెళదాం, ఆ గాడిద స్థానానికి మనం వెళదాం. ఒప్పుకుంటే తప్పేం లేదు. తిట్టించుకుంటుగా గాడిదలాగా ఉన్నాడని, దానికంటే మనం అనుకోవటం బెటరు. ఎవరితో అనిపించుకునే కన్నా మనం అనుకోవటం బెటరు. ఇప్పుడు మనం గాడిదలం. చెప్పండి ఎవరు? నిన్న సొంపుకి చెప్పండి. మనం గాడిదలం. ఇప్పుడు నేను ఒక గాడిద, మీరు కాదో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక గాడిద. ఈ గాడిద మీద, ఈ గాడిదలో యేసయ్య ఉన్నాడు కాబట్టే మీరందరూ ఎదురు కూర్చొని వింటున్నారు. ఈ గాడిద మీద యేసయ్య లేకపోతే మీరు ఎండరు, ఇంతమంది రారు. తెల్లారి గాడిద వెళ్ళింది, ఇప్పుడు ఎవరు లేరు? మట్టలు పరిచేవారు లేరు, బట్టలు పరిచేవారు లేరు, మట్టలు చేతబట్టుకొని జయహో అనేవాళ్ళు లేరు. ఎందుకు? ఇప్పుడు ఆ గాడిద మీద యేసయ్య లేడు. ఇప్పుడు నువ్వు కూడా ఆలోచించు, నీలో కూడా యేసయ్య లేకపోతే నీ బ్రతుకు కూడా జీరో, పెద్ద జీరో. చిన్న జీరో కాదు, పెద్ద జీరో. గుడ్డు సున్నా అంటారు కదా, ఆ జీరో అయిపోతాం. అందుకే క్రిస్మస్ రోజున మనం కూడా ఏం చేద్దాం తెలుసా? ప్రభువా, నీ సన్నిధి రాకపోతే నన్ను వెళ్ళనివ్వకో, నీ సన్నిధి రాకుండా నన్ను వెళ్ళనివ్వకో. లేకపోతే మనమే అందాం, ప్రభువా నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళను. చెప్పండి, మీరు మానేయండి. చెప్పండి,
ఎప్పుడైనా బెస్కత్కన సరే దేవాని సన్నిధి నాకు తోడుగా వరకు నన్ను అన్నాను. కెలటి నన్ను అన్నాను. హల్లెలూయా. ఆ మాట ఎవరన్నారు? మోషే అన్నాడు. మోషేకి ఏమైంది? దేవుని సన్నిధి యొక్క విలువ తెలిసింది. ఇప్పుడు మనకు కూడా ఏం కావాలి? దేవుని సన్నిధి యొక్క విలువ తెలియాలి. నాకు తెలుసు దాని విలువ. ఇక్కడున్నారే ఇల్లు, వీళ్ళకు కూడా తెలుసు ఆ విలువ. ఆమేన్. ఇక్కడున్న వేదిక మీద ఉన్న పాస్టర్ గారులు కూడా తెలుసు ఏంటి దాని విలువ. హల్లెలూయా. మీకు తెలుసా? దేవుని సన్నిధి యొక్క విలువ మీకు తెలిస్తే మీరు కూడా ఆయన సన్నిధి లేకుండా వెళ్ళరు. ఆమేన్. విలువ తెలిసిందా? రాత్రి తడిసాం అందరం. ఎంతమంది తడిశారు? నేను కూడా తడిసా. స్టేజ్ మీద ఉండి నేను కూడా తడిసా. దాని సన్నిధి విలువ తెలుసు, దేవుని సన్నిధి విలువ తెలుసు నాకు. అందుకే లాస్ట్ చివరిలో ఏం చేసాం? ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చేటట్లుగా, ఆయన కృప మనకు తోడుగా ఉండేటట్లుగా మనం అందరం ప్రార్థన చేస్తాం. దాని విలువ తెలిసింది కదా? తెలిసిందా? రాత్రి చాలామంది అనుకుని ఉంటారు ఇది నాడు జరగనిద్దినే. క్రిస్మస్ రేపు జరిగేదేనా? ఇప్పుడే ఇలా ఉంది, తెల్లరిపాటికి ఏమవుద్దు అని అనుకున్న ఆ బ్యాచ్ ఇక్కడ ఉంది ఇందులో. కానీ వేదిక మీద ఉన్న సేవకులకి దాని దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు. ఇప్పుడు ఆ విలువ మీకు కూడా తెలిసింది. ఏం చేస్తే రాత్రి తెలిసింది. ఇప్పుడు రాత్రి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధి, దేవుని కృప మనకు తోడుగా వచ్చేసరికి ఇలా ఉంటుంది. చప్పట్లు కూడా ప్రభు మనం అయిపోద్దాం దగ్గరగా. గ్లోరీ. దేవుని సన్నిధి విలువ ఇలా ఉంటుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఇలా దేవుని మహిమను మనం అనుభవిస్తాం. హల్లెలూయా. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళకు. ఆమేన్. దేవుని సన్నిధిని తోడుగా. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత యెహోషువ ఇశ్రాయేలు యొక్క ప్రజలకు స్థిరమైన దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క వాగ్దానం గురించి దేవుడు యెహోషువకు తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడతాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, నేను నీకిచ్చిన ఆజ్ఞను నేను నీకాజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీకు ఆజ్ఞ ఇచ్చున్నా కదా. మీరు కూడా చెప్పండి, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు కదా అనండి. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, జడయకు, దిగులు పడకు.
ఆమె అంటూనే ఉండాలా, బిగ్గరగా అంటూనే ఉండాలా. దిగులు పడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నా సన్నిధి లేక యెహోవా నీకు తోడుగా ఉండును. అవును, దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒకరోజు మోషేతో మాట్లాడాడు. మోషే తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నీకు తోడయ్యుండును. ఆమేన్. అవును, దేవుడు మనకి తోడై ఉన్నాడు. నమ్మిన వాళ్ళు తోడై ఉన్నాడా? అయితే మనం ఏం చేయాలి? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. దిగులు పడకూడదు, జడియకూడదు. అదే జడియకూడదు, ఈ 3 పనులు చేయకూడదు. ఒకటి ధైర్యంగా ఉండాలి, రెండోది దిగులు పడకూడదు, మూడోది జడియకూడదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం అనుకున్నాం? ఎంత భయపడతాం? చాలా భయపడతాం. మగవాళ్ళు అయినా సరే ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? పడుకుని ముందు అంటారు, ఎవడు చేస్తాడే అంటారా? ఏమంటారు? ఒక మాట చెప్పనా? మీసాలు మెలేస్తాం. ఏమని? మగవాళ్ళు మీసాలు మెలేస్తాం. మెలేసి చెట్టు మీద దెయ్యం, చెప్పండి, చెట్టు మీద దెయ్యం నాకేం భయం. ఎన్నిసార్లు అన్నాం? కబడ్డీ ఆడరా అంటే ఈ పాట పాడాడు. కబడ్డీ అంటరా, కబడ్డీ అంటారా అంటే కబడ్డీలో ఏమన్నాడు? అది కూడా కబడ్డీ అయిపోయింది. చెట్టు మీద దెయ్యం నాకేం భయం. మంచి ధైర్యమే. అర్ధరాత్రి గలగలగల అనాలా, అర్ధరాత్రి గజ్జల సౌండ్ వినబడాలా, పక్కన క్యూ క్యూ అని చిన్న సౌండ్ వినబడాలా. ఏం చేస్తాం? ఇప్పుడు అన్నాం జడియమన్నాం, దిగులు పడమన్నాం, నిబ్బరంగా ఉంటామన్నాం. అప్పుడు అర్ధరాత్రి ఆ సౌండ్ వస్తే నిబ్బరం ఏమైందో తెలీదు, భయపడినన్నమే ఏమైందో తెలీదు, జడియమన్నమే ఏమైందో తెలీదు. గుర్తుంచుకో, యెహోవా సన్నిధి నాకు తోడుగా ఉంది కదా. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండగా మనము భయపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆమేన్. రాత్రి ఒక 2 సహోదరులు ఏడ్చుకుంటూ వచ్చారు, ప్రార్థన చెయ్యండి అని. ఒకటి ప్రార్థనకి ముందు, రెండోది ప్రార్థన అయిపోయిన తర్వాత 2 వచ్చారు, ఏడ్చుకుంటూ వచ్చారు. వారికున్న బాధ, వారికున్న కష్టం, వారికున్న శ్రమ అలాంటిది. ఆమేన్. ప్రార్థన చేశాం. ఒక 5 నిమిషాలు ఊబెట్టమ్మా, క్లియర్ అయిపోద్ది అన్నాం. ఆ తర్వాత నాకు కనబడలే. పొద్దుట నాకు ఎదురు వస్తూ ఉన్నారు. అమ్మ ఎలా ఉందంటే నవ్వుకుంటా, సూపర్గా ఉందయ్య గారు అంటున్నారు. హల్లెలూయా. మరొక సహోదరి నాకు కనబడలేదు, ఇంతమందిలో ఉన్నారో లేదో తెలియదు, కానీ దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత తోడుగా ఉంది కాబట్టి ప్రార్థించిన 10 నిమిషాలలో వాళ్ళిద్దరికి కూడా వారు చాలా అద్భుతమైనటువంటి మేలును దేవుని ద్వారా పొందుకున్నారు. హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా నీకు తోడయ్యుండును. చెప్పండి అందరూ, యెహోవా నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ 2024 సంవత్సరాల వరకు, 2024 సంవత్సరాల వరకు దేవుని సన్నిధి ఎప్పుడు కూడా స్థిరంగా లేదు. దేవుని సన్నిధి ఎప్పుడు స్థిరంగా లేదు, ఎప్పుడు చూసినా అస్థిరమైందిగా ఉంది.
స్థిరంగా లేదు. అయితే యేసుక్రీస్తు వారు జననము ద్వారా, యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టటము ద్వారా, యేసుక్రీస్తు మనుష్యుని పోలికగా ఈ భూమి మీద అవతరించడం ద్వారా దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండటానికి తానే ఏం చేశాడు తెలుసా? మన మధ్యకు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలా దిగి వచ్చినప్పుడు, ఆయన ఈ భూమి మీద అవతరించినప్పుడు మానవుల యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. మన పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ఏం లేదు, దేవుని యొక్క సన్నిధి సరైనటువంటి స్థిరంగా లేదు. ఆమేన్. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన ఈ లోకములకు వచ్చినప్పుడు మనుషుల యొక్క పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు పుట్టటము ద్వారా, ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు వారి భూమి మీద అవతరించడం ద్వారా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన మొట్టమొదటి పేరు ఏదైనా పేరు ఉందంటే అది ఇమ్మానుయేలు. ఏమండి? మొట్టమొదటి పేరు ఇమ్మానుయేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ మాటకి అర్థాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. దేవుడు మనకు తోడు. చెప్పండి, దేవుడు మనకు తోడు. భయమా? భయమా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనుదిన మన జీవితంలో అనేకమైనటువంటి సవాళ్ళతో నిండినటువంటి ఈ ప్రపంచంలో దేవుడు ఎల్లప్పుడూ ఏం చేస్తా ఉన్నాడంటే మనతోనే ఉండటానికి ఒక శాశ్వతమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి భరోసా, హామీ మనకు దొరికింది. అదేం ద్వారా అంటే క్రిస్మస్ ద్వారా. దేని ద్వారా? క్రిస్మస్ ద్వారా. ఇప్పుడు మనకు ఒక హామీ దొరికింది, మనకు ఒక భరోసా దొరికింది, మనకు ఒక ధైర్యం వచ్చింది. దేని ద్వారా అంటే క్రిస్మస్ ద్వారా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టటము ద్వారా, యేసుక్రీస్తు వారు నీలాగా నాలాగా రక్త మాంసంలో పాలిభాగం అవటం ద్వారా మనకు ఒక ధైర్యం వచ్చింది. ఆమేన్. మనకి ధైర్యం వచ్చింది. దాని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మానవ అవతరించడం ద్వారా సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో శాశ్వతమైన విచ్ఛిన్నము కాని దేవుని యొక్క సాన్నిధ్యానికి మనకు ఒక గొప్ప భరోసా దొరికింది. ఆమేన్. గొప్ప భరోసా దొరికింది. సర్వశక్తిమంతుడైన దేవునితో మనము కలిసి ఉండటానికి, ఆయన మనతో కలిసి ఉండటానికి కావలసిన భరోసా ఈ క్రిస్మస్ ద్వారా మనందరికీ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడు అలా చెప్పొచ్చు. దేవుడు, నేను చెప్పాలి, గోలు గిల్లుకుందు. దేవుడు మనకు తోడు. హల్లెలూయా. అనేటువంటి మూడు పదాలకి, ఒకటి దేవుడు, రెండు మనం, మూడు తోడు. ఆమేన్. ఈ పదాలలో దాగి ఉన్నటువంటి పరలోకపు దేవుని సన్నిధి గురించి మనం ఒక మాటను ఆలోచించాలి. దీనికి ప్రపంచ వ్యాఖ్యానకర్త మ్యాక్ ఆధార్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిన మాట, మ్యాక్ ఆధార్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిన మాట ఏంటంటే, క్రిస్మస్లో పశువుల పాకలో పడుకున్నది
శిశువు మాత్రమే కాదు. అర్థమవుతుందా? ఏమంట? క్రిస్మస్లో పశువుల పాకలో పనుకున్నది శిశువు మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీద వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు. ఎలాగంట? వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా అనే మాటలు ఇక్కడ మ్యాక్ ఆదరైనటువంటి వ్యక్తి తెలియపరిచిన మాటను మనం చూస్తాం. అందుకే యేసు ప్రభు వారు వీడు చుట్టోడు అడవాడు తెలసొక్క నీ పక్కనే, అటు నీ పక్కన. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానమైన యేసుక్రీస్తు ఒక మాట మనకు వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, దేవుడు యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఈరోజు నువ్వు నేను కూడా స్వాతంత్రించుకుంటున్నాం. ఆమేన్. చూడ వాగ్దానం ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఆమేన్. దేవుడు కోరుకుంటాడంట యుగ సమాప్తి వరకు. యుగం ఎప్పుడు సమాప్తమవుద్ది? యుగం ఎప్పుడు సమాప్తమవుద్ది? యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత. అప్పటి వరకు ఏం చేస్తాడు దేవుడు? మనకి తోడుగా ఉంటాను అన్నాడు. ఆమేన్. అప్పటి వరకు మనకు తోడుగా ఉంటాను అన్నాడు. అంతేకాదు, ఎబ్రీ రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు అక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట మనం చూస్తాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నేను ఏ మాత్రము విడువను, నేను ఏ మాత్రము ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రం. నేను ఏ మాత్రమును విడువను, ఎన్నడు ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా అని ఆయనే చెప్పాడు కదా. అని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. చెప్పండి, ప్రభు నాకు అలా చెప్పాలా? మీరు చెప్పండి. ఆడ నిద్రపోతుంది అప్పుడు ఏంట్రా మడి కూడా నిద్ర వచ్చినప్పుడే చెప్పండి. ప్రభువు నాకు సహాయకుడు. ఇది ఎవరు తిరిగి చూస్తుంది, ఇడు చూడు. ప్రభువు నాకు సహాయకుడు. దేవుడు నాకు సహాయుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం మాట్లాడుతుంది, నేను భయపడను. చూసారా? నేను
భయపడను. చెప్పండి, గడి చెప్పండి. నేను భయపడను. నరమాత్రుడు మాంత్రికుడు నన్నేమి చేయగలడు? శాతపడి చేసేవాడు నన్నేమి చేయగలడు? భయం కదా అలాంటే. మనకి దేవుడి భయం ఉండదు, కానీ అలాంటే పడిపోద్ది. నిక్కర్లు దడుస్తాయి, ప్యాంట్లు దడుస్తాయి. ఎవరంటే మాంత్రికుడు, చేతబడి చేసేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది నరమాత్రుడు. నాలుగో బుద్ధి రాత్రి 2 వరకు ఉంచే కదా, సార్ 4వ బుద్ధి చెప్పండి. నరమాత్రుడు మీకు తెలీదా? చదువుకున్నారుగా, బీటెక్లు ఎంటెక్లు పీజీలు చేశారు, మాట్లాడరు. హల్లెలూయా. నరమాత్రుడు నన్నేమి చేయగలడు? నరమాత్రుల కాడ మాంత్రికుని పెట్టుకోండి, శాతబడి చేసుకుని పెట్టుకోండి, ఇంకొకరిని పెట్టుకోండి. వాడు నన్నేమి చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. అని ఏం చేద్దాం? మంచి ధైర్యముతో చెప్పగలిగి ఉందాం. ధైర్యంతో చెప్పండి. ఇది మన మధ్యలో యేసుబాబు ఉన్నాడు. ఎవరిని ఎదురు ఆడేం చేస్తాడు అంటాడు. అంతే యేసుబాబు, అంతే రైట్. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు మీరు ఎందుకు అంటారుగా? ఏమని? ఆడేం చేస్తాడు? నరమాత్రుడనేమి చేయలేడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఇమ్మానుయేలు సరి చెప్పాలి. ఇమ్మానుయేలు గడి చెప్పాలా? వినబడతలేదు. నా సౌండ్ సిస్టమ్ బాగా వినబడుతుంది. ఇమ్మానుయేలు చెప్ప. ఆ మాట విన్నప్పుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పండి. గట్టి చెప్పండి. హల్లెలూయా. ఇమ్మానుయేలు నాకు తోడై ఉన్నగా నరమాత్రుడు నన్నేం చేయగలడు? ఈ క్రిస్మస్ ఈరోజు మనల్ని ఒక ధైర్యంతో నింపుతుంది, మనల్ని ఒక నిబ్బరమైన స్థితికి తీసుకెళ్తుంది. ఆమేన్. ఈ క్రిస్మస్ నుంచి నువ్వు ఖాళీగా వెళ్ళకు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేద్దాం? ధైర్యంగా చెబుదాం. ఏమని? నరమాత్రుడు నాకేమి చెయ్యడు, నన్నేమి చెయ్యలేడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మాట రెండోది, ఇమ్మానుయేలు అనగా ఆ మాటకి మరొక అర్థం ఏంటంటే సహాయకుడు. ఎవరు? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మనకు సహాయమై ఉన్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ లో మనం ఒక విషయాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనకు నిత్య సహాయకుడు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నిత్య సహాయకుడు పుట్టాడు అనేటువంటి ధైర్యము మనకు కలిగిస్తుంది క్రిస్మస్. చెప్పండి. నిత్య సహాయకుడుగా పుట్టాడు.
అనే ధైర్యం మనకు కలిగిస్తుంది ఈ క్రిస్మస్. భయపడొచ్చా? 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 ఈ నాన్న చేతులు కట్టేశారా? ఈ నాన్న భయపడకూడదు. హల్లెలూయా కదా. ఇప్పుడు త్రాస్వామి వచ్చింది మన మధ్యలోకి, అటు ఊరికారు. ఎవడు ధైర్యం చేసుకుని పెద్ద కర్ర తెచ్చి నెత్తి మీద వేసాడు, దాన్ని నెత్తి మీద వేసాడు. దెబ్బకి ఏమైంది? అది చచ్చింది, మెడక ఇరిగి అక్కడ పడిపోయింది. తోక ఎప్పుడు ఏమంటుంటది? అంటుంటది తోక. అంటుంటే ఇంకా బతికిందా, ఇంకా బతికిందా అని ఒలిచాలి మనం. దాని తలక ఏమైంది? మెడక ఇరిగిపోయింది. ఆ పుట్టుడావుడు ఆ కర్ర పెట్టి మరి పొడిచాడు. తలక చప్పలు కొడితే దాని తోక ఇలాగే కదులుతుంది. మీలంటోళ్ళు నాలంటోళ్ళు అమ్మ ఇంకా బతికే ఉందిరా, ఏ దగ్గరికి వెళ్ళకరా పరిశుద్ధిరా అంటుంటారు. ఆడిన పని ఏమైపోయింది? చెప్పరేంటంటే కన్నయ్య గారు గట్టి చెప్పాలా, ఏమైంది? దాని తలకే పచ్చడి అయిపోయింది. రాత్రి మీరు తిన్నారు టమాటా పచ్చడి, అలా అయిపోయింది దాని తలకే. దాని తలక అలా అయిన తోక మాత్రం ఏం చేస్తుంటది? కదులుతూనే ఉంటది. అంత మాత్రం అది మళ్ళీ ఏమైనా చేయగలదా? చేస్తుందా? ఆయన ఏం చేస్తాం? భయపడే అలవాటు మనది. అందుకే ఆ భయాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనకు నిత్యమైన సహాయకుడిగా ఉండటానికి ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకేం దొరికింది? అప్పుడప్పుడు వచ్చే సహాయం కాదు, అప్పుడప్పుడు కాదు, నిత్యము ప్రతి క్షణము సహాయం చేయడానికి ఆయన పుట్టాడు. ఆమేన్. అయినా మనం ఏం చెప్తున్నాం? గుర్తుంచుకో, మనకి ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు యేసుక్రీస్తు మనకు తోడుకున్నాడు. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నిత్యమైన సహాయం చేయడానికి ఆయన పుట్టాడు. ఆమేన్. ఒక మాట చెప్తా. అయ్యగారు ఇక్కడ చాలా మంది అయ్యగారులు ఉన్నారు. మీలో ఎవరైనా బాగలేరు అనుకో, దెయ్యం బట్టి అంటుంది అనుకోవాలి. అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అని వీళ్ళు అంటారు. లేదా అయ్యగారు మీరు కూడా రండి అంటారు. ఎందుకు తెలుసా? నేనేదో పుడతాను కాదు, నేనేదో పుడతాను కాదు, నేనుంటే వాళ్ళకు ధైర్యం అని. నేను కొద్దిగా వెనక ఉంటే ఆడిచ్చేస్తా, ఏంటి దెయ్యాన్ని ఆడిచ్చేస్తా. లేకపోతే ఇల్లు భయపడతారు, అయ్యగారు లేదు, అయ్యగారు లేదు. మీరు అంటారు పెద్ద అయ్యగారిని పిలవండి, మీరు వచ్చినప్పుడు పెద్ద అయ్యగారిని తీసుకురండి. ఏమంట? వచ్చినప్పుడు పెద్ద అయ్యగారిని తీసుకురావాలంటే అలా అయ్యగారు కదా, అయ్యగారు కదా, దేవుడు ఆ తోడుకున్నాడా లేదా? మరి పెద్ద అయ్యగారు వాళ్ళకు కూడా దేవుడు తోడుకున్నాడు. దేవుడు వాళ్ళ ద్వారా కూడా సహాయము చేస్తాడు. కానీ మీరేం చెప్తారండి తెలుసా? మీకు పెద్ద మొండి ధైర్యం ఏంటంటే పెద్ద అయ్యగారు ఉంటే ఇక్కడ ఏమీ లేదు, పుట్టే తప్ప, పుట్టి బూడి తప్ప ఏం లేదు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని సంగమా, దేవుడు మనకు నిత్యమైన సహాయం చేయటానికై ఆయన మన కొరకై పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరింది. యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టడం ద్వారా ఆ వాగ్దానము నెరవేర్చబడింది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు వారు జన్మించినందున ఆయన సన్నిధి మనలను ఎప్పుడు విడిచిపెట్టదు. చెప్పండి. ఆయన పరిశుద్ధాత్మ చేత పుట్టడం వల్ల ఆయన సన్నిధి ఎప్పుడు మనం విడిచిపెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రస్తుతం మీలో నాలో నివసిస్తున్నాడు. నమ్మిన వారు చెప్పలు కూడా ప్రభు నామమున కొడతాం. బిగ్గరగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి. ప్రస్తుతం పరిశుద్ధాత్మ మీలోను నాలోను నివసిస్తున్నందున పరిస్థితులు ఎలా ఉన్నా మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నాడు. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ యొక్క వెలుగులు ఈ చీకటి ప్రపంచానికి మనము సాధించాల్సిన సత్యమైన సువార్త ఇదే. సత్య సువార్త ఇదే. అందరూ ప్రకటించాలి, అందరూ ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలో నాలో, చెప్పండి, నీలో నాలో నివసిస్తున్నందున పరిస్థితులన్నీ ఎలా ఉన్నా సరే, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మనకు సహాయం చేయటానికి యేసుక్రీస్తు మనతోనే ఉంటున్నాడు, మనలోనే ఉన్నాడు, మనలోనే హల్లెలూయా, మనలోనే ఉన్నాడు. ఈ సత్య సువార్త ఏం చేద్దాం? మనకు తెలిసిన వారికి, కనబడిన వాళ్ళకి ప్రకటిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవునికి మనలను మనము అర్పించుకోకుండా, సమర్పించుకోకుండా, మన జీవితాలు ఆయనకి అప్పగించుకోకుండా ఆయన సన్నిధిని గాని ఆయన యొక్క సహాయాన్ని గాని మనం ఏమాత్రం అనుభవించలేము, ఏమాత్రం మనం పొందుకోలేము. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, రోమరాసిన పత్రిక 12వ మాట్లాడుతున్న మాట, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు బతిమాలుతున్నాడు. దేవుని సేవకులుగా మేము కూడా బతిమాలుతున్నాం మిమ్మల్ని. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఎంతకాలం నిర్జీవంగా ఉంటారు, ఎంతకాలం దేవుని సహాయం పొందకుండా ఉంటారు, ఎంతకాలము దేవుని యొక్క సన్నిధిని అనుభవించుకోకుండా చీకట్లోనే ఆ పాడైన బ్రతుకుల్లోనే ఎంతకాలం ఉంటారు అలా? ఇప్పుడైనా ఏం చేద్దాం? ఇప్పుడైనా ఏం చేద్దాం? ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఏం చేద్దాం? సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం.
ఇమ్మానుయేలు పుట్టుక వలన లోకానికి అవసరమైన సువార్త వచ్చింది. లోకానికి అవసరమైనటువంటి సువార్త వచ్చింది. దాని స్తోత్రం. ఇక్కడ అమెరికా ఆత్మీయ నాయకుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన పేరు జాన్ ఫైఫర్ అనేటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, వెదకి రక్షించుటనే గొప్ప పనిని పూనుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏమంట? వెదకి రక్షించటము అనే గొప్ప పనికి పూనుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ పని ఏ పని? వెదకి రక్షించే పనికి పూనుకొని వచ్చాడు. మనం కూడా ఏం చేయాలా? పూనుకోవాలి. ఏ పని? దేవుని సువార్తను ప్రకటించే పనికి పూనుకోవాలి. దేవుని జీవితంలో చేసిన మేలులను ప్రకటించడానికి పూనుకోవాలి. దేవుడు ఏం చేశాడు? మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మనము ఆయన స్తుతించడానికి పరలోకం వెళ్ళలేము, కానీ ఇప్పుడు ఇప్పుడున్నప్పుడు ఏం చేయాలి? ఆయన గురించి ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన గురించి ప్రకటించాలి. రాత్రి ప్రార్థన రానులందరూ ఏమనుకోవాలి తెలుసా? మనం కూడా రాత్రి వెళ్ళుంటే వర్షం వచ్చేది కాదేమో అని పూనుకొని చుంటే దేవుని మహిమను చూసేవాళ్ళం. ఇప్పుడు వచ్చారుగా ఏం చెప్తున్నారు? దేవుని మహిమను చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ఆ పనికి పూనుకొని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఏం చేశారంటే, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. ఆమేన్. యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు వచ్చారు. యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెతికి రక్షించడానికి మొదటి రాకడలో వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాకడను, మొదటి రాకడను ఈ క్రిస్మస్ మన జీవితంలో గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఈ క్రిస్మస్ గుర్తు చేస్తుంది. ఏమని? నిన్ను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలోకి వచ్చాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈరోజు మనం గమనించాలి, ఆయన మనలోకి రావడం వలన మన ద్వారా మన చుట్టూ ఉన్న వారి జీవితంలోకి ఒకరి నుండి మరొకరికి ఏమవ్వాలంటే ఈ సువార్త, దేవుని వార్త ప్రపంచంలోని ప్రజలందరికీ చేరాలి. హల్లెలూయా. ఎవరి ద్వారా? నా ద్వారా, నీ ద్వారా. ప్రపంచంలోని ప్రజలందరికీ ఈ సువార్త చేరాలి. మనం ఈ చెవులు విని ఈ చెవులు లేస్తాం. అవునా? ఈరోజు దేవుని పిల్లలుగా మనం గమనించాం. అలా దేవుని యొక్క వార్తను, దేవుని సువార్తను అలా తీసుకుని వెళ్ళాలనే ఈ క్రిస్మస్ యొక్క సందేశం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కోసం మనతోనే ఉంటున్నాడు. నమ్మిన వాళ్ళు ఎలాగా? మన కోసం మనతోనే ఉంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక తెలియపరుస్తున్న మాట 2వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే,
2వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే ఎందుకనగా ఆ, మీరు ఇచ్చేయించుటకు మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకుంటకు తన దయాసంకల్పం నెరవేర్చుటకై మీలో మీలో కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన ఒక పనికి పూనుకున్నాడు. ఏ పని? వెదకి రక్షించే పనికి పూనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ పని చెయ్యాలని, ఆ పని జరిగించాలని ఆశతో ఉన్న వారిని దేవుడు వారి పట్ల కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని మాట్లాడు, కార్యసిద్ధి కలగజేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేర్చకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మనలో కార్యాన్ని జరిగించేవాడు ఎవరంటే దేవుడే. అందుకే పశువుల పాకలో పడుకోనినటువంటి శిశువైన యేసుక్రీస్తు వారిని చూచిన గొర్రెల కాపర్లు ఏం చేశారు? హలో, ఏం చేశారు? మేము యేసుని చూసాం కదా, శిశువును చూసాం కదా అని మురిసిపోయి అక్కడ నుంచి మరిచిపోయి వెళ్ళిపోలే. వాళ్ళు మరిచిపోయి వెళ్ళిపోలే. ఏం చేశారు? వాళ్ళు తమ హృదయములో మాటలను భద్రము చేసుకొని వారు వెళ్ళిన ప్రతి చోట మార్గములో ఎవరు కనబడితే వాళ్ళకి యేసు క్రీస్తు వారిని కన్న వాటిని విన్న వాటిని వారు దేవుని మహిమపరుస్తూ ప్రకటిస్తూ వారు వెళ్ళారు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ వచ్చిన మీరు, అబ్బా మేము బ్యూటిఫుల్ క్రిస్మస్ చాలా బాగా చేసుకున్నామని సంతోషించి భోంచేసి మరిచిపోయి వెళ్ళిపోవటం కాదు. మన అలవాటు ఏంటి? వింటాం, తింటాం, మర్చిపోతాం. అవునా? ఇప్పుడు ఎంత వాక్యం చెప్పాక ఆ వంట మేస్త్రి గారు కూర ఉప్పు సరిగా వేయలేదు. ఇప్పుడు మన చర్చ అంతా ఏంటి? అయ్యగారి వల్ల ఇమ్మానుయేలు గురించి చెప్తాడు. నాకు కొద్దిగా అర్థం కాలేదు, నీకు అర్థమైందా అని పక్కన అడిగి తెలుసుకునే అలవాటు ఉందా? నాకు అర్థం కాలేదు, నీకు అర్థమైందా? అర్థమవుతే నాకు చెప్పు అని కాసేపు అలా అన్నం తింటూ మాట్లాడతారా? మాట్లాడరు. నేనడ అర్థదు ఓ రాలిల్ల రుచిపసిల్ల దీని గురించి మాట్లాడుతూ నీకు ఓట్స్ మరక్తే, నీకు సాయి నిందే అని ఆనాటికి ఈనాటికి ఈనాటికి అందరి మనసులకు గందరగోళం చేసేసి మొన్న దాంపేటలో క్రిస్మస్ జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, క్రిస్మస్ జరిగింది. చాలా సంతోషం, చాలా బాగుంది. క్రిస్మస్ అయిపోయి ఒకరు వచ్చేసారు, పాస్టర్ గారు వచ్చేసి, ఇలాగే నాకు చేసేది, మేము మండల కమిటీ నాయకులం, కనీసం మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఎమ్మెల్యే గారికి పరిచయం చేయలేదు. పేదతో గోళ. ఎందుకు వచ్చావు నువ్వు? హలో, ఎందుకు వచ్చారు మీరు? సరిగ్గా చెప్పాలా? తినడానిక? వీళ్ళు అంటున్నారు, ఈ పక్కల ఆడవాళ్ళు కొంత అని కనుక మేము దేవుని ఆరాధించడానికి వచ్చామంటున్నారు. మొగలు ఏమంటారు? మొగలు ఎందుకు వచ్చారు? ఆరాధించకేనా? హల్లెలూయా. ఆరాధించకొచ్చాక ఆరాధించాము, దేవుని మహిమపరిచాము, కొద్ది గొప్ప మాటలు మొక్కలు విన్నాము. అర్థమవుతే అర్థమైంది, అర్థం కాకపోతే అర్థమైన దగ్గరికి వెళ్ళి అయ్యగారు వాక్యం చెప్పారు, నాకు అర్థం కాలేదు, నీకు అర్థమవుతుంది, వివరించు. ఆ ఇమ్మానుయేలు అంట, మాకు తోడు అంట, ఏంటో నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్పు అని అడిగి మాట్లాడుతూ ఒక ముప్పు తిన్నాం అనుకో, ఉప్పుతో పని పడదు,
కారంతో పని పడదు, రుచితో పని పడదు. పడద్దా? హల్లెలూయా, హల్లెలూయా. పని పడదు. ఇప్పుడు నేను ఆమె అనాలి కానీ కదరా తిట్టుడా, నేను ఆమె అనాలి కానీ చెప్పండి. వెంటనే మర్చిపోతావు. నేనేం మాట్లాడాను? మీరు కుర్చీలో చెప్తే ఏం చెప్పాను? మీరు మొత్తం మొగలు గెలిచారు అబ్బాయి. చెప్పండి. ఇమ్మానుయేలు గురించి నేర్చుకున్నాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అసలు నేను ఎంతసేపు వాక్యం చెప్పక్కలే, ఆ 3 మొక్కలు దేవుడు చాలు. ఏమని? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. హల్లెలూయా. అవును కదా. నేను శాఖను పక్కన పెట్టుకొని ధైర్యం ఉండగలనా? ఎందుకంటే ఆయన పక్క ప్యాన్ ఆయన చూసి నాకు ఎక్కడ ధైర్యం వస్తుంది? ధైర్యం రావాలంటే కిచ్చునో జానినో పక్కన వేసుకెళ్తే ధైర్యం వస్తుంది. అవునా? చెప్పరే. హల్లెలూయా. ఎందుకంటే నా మీద గొడవ కొంచెం వాళ్ళైనా ఆ ఇద్దరు చూసిన భయపడతారు. అరే ఏం చెయ్య తల్లిదండ్రులు ఊరుకోరేమో, చూస్తే సైజు బాగలేదు, మామూలు సైజు కాదు అని భయపడతారు. అవునా? హల్లెలూయా. మరి ఇప్పుడు చుట్టూ కంటే జాడి కంటే వాళ్ళిద్దరు పక్కన పెట్టి శాఖను వేసుకెళ్ళి అనుకో, శాఖ పని అవుద్ది, నా పని అవుద్ది. అవునా? ఎందుకంటే మా ఇద్దరు కూడా ఎవరు? భక్త పేనాలు. మా భక్త పేనాలు. మేమంటే ఇద్దరు అంటే ఎవరు భయపడరు. అలాగే యేసుక్రీస్తు కూడా ఎవరు? సర్వశక్తిమంతుడు, బలవంతుడు అని పేరు ఆయనకి. ఏం పేరండి? కోపలు కూడా చెప్పు. ఏం పేరు? నీ పేరు? నీ పేరేం పేరు? ఏంటి ఇలా అంటున్నావు? వాక్యం చెప్తే ఇలా అంటున్నాడు. హల్లెలూయా. ఏమంట? ఆయన బలవంతుడు. ఇప్పుడు మనకి ఎవరు తోడుకున్నారు? బలవంతుడు తోడుకున్నాడు. మనకి సర్వశక్తిమంతుడు తోడుకున్నాడు. ఆయన పక్కన పెట్టుకొని మనం భయపడొచ్చా? సింపుల్ అర్థమైపోయింది కదా. సింపుల్ మెథడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమనవల్లరా ఈ దినాన్ని ఆలోచిద్దాం. దేవాది దేవునికి ఇంత తోడై ఉండి మనం నడిపిస్తున్న దేవునికి ఏం చేద్దాం తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చెప్ప సైక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అరే పిల్లకాయలు ఆమేనరా. అదేవారు ఆమేన్ చెప్పండి. చెప్ప సైక్యము కాని ఆయన వరమును గూర్చి మనకి ఒక వరము దొరికింది, మనకి ఒక బహుమానం వచ్చింది. హల్లెలూయా. ఆ బహుమానం బట్టి దేవునికి నిజంగా అదృష్టవంతులు అంటే వాళ్ళు. మీరు ఎంత గట్టి స్తోత్రం చెప్తే అంత గట్టి నేను ఆమెను ముగిచ్చేస్తా. హల్లెలూయా చెప్పండి. చెప్ప శైత్యము కాని
ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉన్నాడు. నన్ను ఒకటి చెప్పండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ మాట చెప్పండి మళ్ళీ మీరు అందరూ 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజున దేవుడు మీతో అద్భుతంగా మాట్లాడాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఎవడో మీకు ఇష్టం లేని వ్యక్తి చూసి తూ అనడంతో భయపడతాం. ఏం కావాలి? ఆ రూమ్ మూసాడు అంతే. మీరేం చేయండి? ఊసిన ఉమ్ము నా యేసునామములో దీవెనగా మారునుగాక. యేసునామములో దీవెనగా మారునుగాక. చెప్తామా? హల్లెలూయా. చెప్దాం. నరమాత్రుడు హల్లెలూయా. ఏమి ఆశలాడి వల్ల కానీ నీ తల వెంట్రు కూడా పీకలేడు. ఆమేన్. దేవుడు అనుమతిస్తేనే తప్ప అది ఒక్కడు కూడా రాదు. హల్లెలూయా. నీకు తెలియదేమో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి నీ తలలో, కానీ ఎవరు తెలుసు? నీ తల ఉన్న వెంట్రుకలు ఎన్నో దేవుడికి తెలుసు. ఆయన అనుమతి లేకుండా నీ తలలో వెంట్రు కూడా రాదు. ఆమేన్. అంత వాగ్దానం దేవుడిస్తే మనం ఎందుకు గసగస వడకాల? అలా గసగస వణుకుతున్నామనే దేవుడు తన కుమారుని బహుమానంగా పంపించాడు మనకి. ఏం చేయకుండా, భయపడకుండా, వణకకుండా, జడేయకుండా ఉండటానికి ఆయన మనకు పంపించాడు. హల్లెలూయా. నాకు కూడా చెప్పరా? హల్లెలూయా. చెప్పండి. ఇమ్మానుయేలు నాకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు మనకు తోడై ఉన్నాడు. ధైర్యం ఉందమ్మా? బలహీనత వచ్చిందా? వచ్చింది. కానీ ఏం చేద్దాం? ధైర్యంగా ఉందాం. శోధన వచ్చిందా? ధైర్యంగా ఉందాం. శ్రమ వచ్చిందా? ధైర్యంగా ఉందాం. రోగం వచ్చిందా? ధైర్యంగా ఉందాం. హల్లెలూయా. రాత్రి పడుకున్నప్పుడు కళ్ళలో పెద్ద పళ్ళు వేసుకుని ఒకటి వస్తుందా? ఏం చేయకో, భయపడకో. ఎందుకు? ఇమ్మానుయేలున్నాడు. ఎవరున్నారు? ఇమ్మానుయేలున్నాడు మనకి. అందుకే ఈ 3 మొక్కలు గుర్తు చేసుకోండి. 3 మొక్కలు ఆడతారా? అన్ని పోతాయి అందులో. ఈ 3 మొక్కలు మనసులో ఉంచుకుంటే అన్ని ఉంటాయి. ఆమేన్. కాబట్టి క్రిస్మస్ పర్వదినాన్న దేవదేవుడు మనతో మాట్లాడి మాటలను బట్టి మనమందరం కూడా ధైర్యంతో నింపబడి మనం ప్రభువుగా సాక్షిగా ఉంటూ ఈ భూమి మీద దేవునికి ఇష్టమైన బ్రతుకుదాం. ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును. ఎవరికంట? ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును. చాలా కుటుంబాలు ఏమో లేదు, సమాధానము లేదు. ఎందుకు లేదంటే ఆ ఇంటోళ్ళు దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకటం లేదు. ఇప్పుడు ఈ క్రిస్మస్ రోజు తీర్మానం చేసుకోండి, మనం యేసు ప్రభు బిడ్డలం, మనం యేసు క్రీస్తుని కలిగి ఉందాం. హల్లెలూయా. అందుకే ఆయనకి ఇష్టమైన విధంగా బతుకుదాం, ఆయనకి నచ్చిన విధంగా బ్రతుకుదాం. అలా యేసు క్రీస్తు వారికి ఇష్టమైన విధంగా నచ్చిన విధంగా బతుకుతాను
అన్నవాళ్ళు లేచి నిలబడితే ప్రార్థన చేస్తారు. అన్నవాళ్ళే అందరొద్దు.